పల్నాడు జిల్లా పెన్నెల్లిలో వైసీపీ కార్యకర్త సాల్మాన్ మృతిపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి గ్రామానికి వచ్చిన సాల్మాన్ను టీడీపీ నాయకులు పథకం ప్రకారం హత్య చేశారని ఆరోపించారు. ఈ దారుణానికి స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సిఐ భాస్కర్ పూర్తి సహకారం అందించారని విమర్శించారు. గాయపడి కోమాలో ఉన్న బాధితుడిపైనే పోలీసులు కేసు పెట్టడం దారుణమన్నారు. 1500 మంది గ్రామస్తులు ప్రాణభయంతో ఊరు విడిచి వెళ్లారని, వారి భద్రతపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సీ నాయకుడు సాలమన్ని మర్డర్ చేశారు అక్కడ ఆ గ్రామంలోని తెలుగుదేశం నాయకులు. దీనికి పూర్తిగా అండదండలు ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే, దాచేపల్లి సిఐ భాస్కర్. మీరేమన్నా చేయండి, మీకు అండదండలుగా ఉంటామని వాళ్ళిద్దరు ప్రోత్సహించడంతో పిన్నెల్లి గ్రామంలో పాపం దాదాపు 18 నెలల నుంచి 200-300 కుటుంబాలు, 200 కుటుంబాలు 18 నెలల నుంచి ఆ గ్రామం వదిలిపెట్టి మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు గుంటూరులో, తెలంగాణలో పోయి కూలినాలి చేసుకుని బతుకుతున్నారు. చివరికి మొన్న గ్రామంలో సాలమన్ అనే ఎస్సీ నాయకుడు గ్రామంలోకి ఏదో అర్జెంటు పని ఉంటిపోతే తెలుగుదేశం నాయకులు, అక్కడున్న లీడర్సు అతని మీద దాడి చేసి చంపబోతే పాపం హాస్పిటల్కి తీసుకెళ్తే పిడుగురాళ్ల నసరావుపేట హాస్పిటల్స్ కష్టంగా ఉంది, ఇతను కాపాడటం కష్టం, గుంటూరు తీసుకెళ్ళమంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ రోజే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాం, చంపబోయారు, 307 కింద కేసు కట్టండి అంటే ఇదే సిఐ ఎస్ఐ మాచవరం వాళ్ళని బెదిరించి 324 సెక్షన్ కింద ఆల్టర్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి, హైకోర్టులో వేస్తాం. వీళ్ళేదో అనుకుంటున్నారు, రేపు ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతాయి రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం